కానీ మళ్ళీ సీఎం గారు నాకు ఇది ఇవ్వడం, అలాగే మీనా గారు కూడా ఉండడం నాకు ధైర్యం వచ్చింది. ఇంకా తర్వాత మన నిశాంత్ గారు వచ్చాక ఇంకా ధైర్యం వచ్చింది, చాలా ధైర్యం. వారు పనిచేసిన విధానం నిజంగా చెప్పాలంటే మీరు అందరూ చెప్తుంటే అది ఏదో వాస్తవం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది అందరిలో కూడా. ఆ అభిప్రాయాన్ని తొలగించినటువంటి వ్యక్తి నిశాంత్ గారు కూడా పాత్ర ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. అలాగే మీరందరూ అనేక ఇబ్బందులు పడ్డారు. మీ బాధలు చూస్తే, మిమ్మల్ని చూస్తే, మీ మొహాలు చూస్తే అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సబ్ కింద డివైడ్ చేసి మీకు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాను. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో చాలా పకడ్బందీగా చేసి ఎవరికి ఎక్కడ ఇబ్బంది రాకుండా 2 డిపార్ట్మెంట్లనే మెర్జ్ చేయడంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిది, కమిషనర్ గారి పాత్ర కీలకమని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తాను. అలాగే చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ముఖ్యమంత్రి గారు మనం చూసాం, ఒక ప్రభుత్వాన్ని కూడా పడేసింది ఈ డిపార్ట్మెంట్. మళ్ళీ ఆ గౌరవాన్ని తీసుకొచ్చింది మీ వల్లే. మళ్ళీ ఈ ప్రభుత్వానికి గౌరవాన్ని తీసుకొస్తామని అక్కడ చిన్న చిన్నవి వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మరి రాహుల్ గారు కూడా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత చాలా మంచి టీం. ఎక్కడ కూడా నేను ఒక చిన్న కంప్లైంట్ కూడా చూడలే, చాలా ప్రశాంతంగా ఉంది. మరి వారికి ఉన్నటువంటి కెరీర్లో వచ్చినటువంటి అవకాశం సెకండ్ టైం కరెక్ట్గా రావడం. గతంలో కూడా వారు మన్యం కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా రావడం. మన్యం జిల్లా చాలా అదంతా కూడా ఏజెన్సీ ఏరియా, ట్రైబల్స్ ఉంటారు అక్కడ కూడా మెప్పు పొంది అక్కడ మొట్టాలిటీ రేట్ తగ్గించడంలో వారు చేసిన దానికి ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారు అవార్డు రావడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఇప్పుడు వెళ్తున్నటువంటి అన్నమయ్య జిల్లా కూడా ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా డెఫినెట్గా మన డిపార్ట్మెంట్ ఎలా అయితే చేస్తారో అక్కడ కూడా అలా చేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతాను. చాలా నిబద్ధత, ధైర్యం, చాలా ధైర్యం కూడా ఉంది. కనపడటానికి అలా ఉంటారు కానీ చాలా ధైర్యం ఉంది. అందరినీ మెప్పిస్తారు. ఎవరు వచ్చి మా దగ్గరికి చాలా ప్రెషర్ ఉండేది ట్రాన్స్ఫర్స్ విషయంలో, ఇలా ఉందండి అంటే సార్ మీరు పంపించి నేను చూస్తానండి అని చెప్పి ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్లో ఒక్క చిన్న మచ్చ కూడా రాకుండా చేసినటువంటి ఖచ్చితంగా గారిది అదే కమిషన్ గారిది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా ఆయన ప్రస్తుతానికి మన డిపార్ట్మెంట్ నుంచి మారుతున్నారు, గవర్నమెంట్లోనే ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఇంకా ఉన్నతమైన స్థానానికి వస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కొంత సమయం అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మనకి ఒక మంచి ఉన్నత స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరితో కలిసి వారిని సెండ్ ఆఫ్ నేను కూడా పాల్గొనడం ఆనందంగా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.